ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలో హేమచంద్ర, శ్రావణ భార్గవి జంట ఒక ప్రత్యేకమైన పేరు. టాలెంటెడ్ సింగర్స్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ జోడీ పెద్దలను ఒప్పించి 2013లో వివాహం చేసుకున్నారు. కొంతకాలం చాలా హ్యాపీగా కలిసి తమ కెరీర్ను, ఫ్యామిలీ లైఫ్ను బ్యాలెన్స్ చేస్తూ జీవించారు. వీరిద్దరికీ ఒక పాప కూడా పుట్టింది. కానీ ఆ తర్వాత పరిస్థితులు నెమ్మదిగా మారడం మొదలైంది. బయటకు చెప్పకపోయినా సోషల్ మీడియా పోస్టులు, పబ్లిక్ ఈవెంట్లలో కనిపించే విధానం చాలా విషయాలకు హింట్ ఇచ్చాయి. ఒక్కసారిగా ఇద్దరు వేర్వేరు ఇళ్లలోకి షిఫ్ట్ అవ్వడం, ఇక వీరిద్దరు విడిపోయారన్న వార్తలకు బలం చేకూర్చింది. వారి విడాకుల గురించి బయట చాలా రూమర్స్, గాసిప్స్ వచ్చాయి. కానీ అధికారికంగా మాత్రం హేమచంద్ర కానీ భార్గవి కానీ ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు. అలా ఎవరికి వారు తమ తమ జీవితం గడుపుతూ పనులు చేసుకుంటూ ముందుకు సాగిపోయారు. కానీ సోషల్ మీడియాలో వారి పోస్టులు మాత్రం అభిమానులు ఇంకోసారి డౌట్ను రేపాయి. ఇప్పుడు ఆ వార్తలన్నీ మళ్ళీ హైలైట్ అయ్యేలా చేసిన ఒక విషయం జరిగింది. రీసెంట్ గా హేమచంద్ర ఒక ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఆ ఇంటర్వ్యూలో హోస్ట్ ఆయనను నేరుగా విడాకుల గురించి అడిగాడు. ఈ ప్రశ్నకు హేమచంద్ర ఇచ్చిన సమాధానం మాత్రం కాస్త స్ట్రాంగ్ గా, డైరెక్ట్ గా ఉండిపోయింది. అతను హోస్ట్ ను చూస్తూ, విడాకుల విషయంపై నేనెందుకు స్పందించాలి? అది నీకు ఏమైనా ఉపయోగపడుతుందా? నేను చెప్పినా నీ జీవితంలో ఏమైనా మారుతుందా? నిజమా కాదా అన్నది పక్కన పెడితే నీకు ఏ ప్రయోజనం ఉంది అని కౌంటర్ ఇచ్చాడు. ఈ ఒక్క ప్రశ్నతోనే హేమచంద్ర తన లైఫ్ మీద వచ్చే గాసిప్స్ ను ఎంత సీరియస్ గా తీసుకోవడని స్పష్టంగా తెలిపాడు. పైగా నాపై వచ్చే కామెంట్స్, నెగిటివ్ మాటలు ఏవి నాకు ఎఫెక్ట్ కావు, నాకు అవి కేర్ కూడా కాదు, అందుకే వాటిపై రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు అని చెప్పుకొచ్చాడు. కొంతమంది వార్తల్లో ఉండటానికి, అటెన్షన్ కోసం ఏదైనా మాట్లాడతారని, కానీ తాను ఆ టైప్ కాదని, నేను మాట్లాడితే కనీసం ఒకరికైనా ఉపయోగపడాలి, ఇన్స్పిరేషన్ కలగాలి, అలాంటప్పుడు మాత్రమే మాట్లాడతాను అని క్లియర్గా చెప్పేశాడు. అంతటితోనే తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టే అవసరం లేదని, విడాకుల విషయం గురించి మాట మట్టుగా ముగించాడు. బేవర్స్ మాటలకు సమయం లేదు అని చెప్పి ఆ టాపిక్ ను పూర్తిగా పక్కకు నెట్టేశాడు. హోస్ట్ అడిగిన ప్రశ్నకు హేమచంద్ర ఇచ్చిన ఈ సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి చర్చకు వస్తుంది. అయితే అతను ఇచ్చిన క్లారిటీ ఒకటి, తన వ్యక్తిగత జీవితం గురించి ఎవరి కోసం మాట్లాడడు. తాను మాట్లాడేది మాత్రమే విలువ ఉంటే, ఎవరికైనా ఉపయోగపడితే మాత్రమే మాట్లాడతాడు.